హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇజ్రాయెల్లో ఉన్న ఆదాని పోర్ట్ పైన ఇరాన్ దాడుల్ని చేసిందని చెప్పేసి తెలుస్తుంది సార్. మరి దాడుల్లో ఆదాని ఎంతవరకు లాస్ అయిపోయాడు? అసలు ఇజ్రాయెల్లో ఆదాని పోర్ట్ అసలు ఎప్పుడు పెట్టడం జరిగింది? ఎప్పటి నుంచి ఉంది అక్కడ? మరి దాడులు ఎలా జరిగాయి? ఎంత నష్టపోయాడు? హైపా అనే ఒక పట్టణంలో అది వచ్చి పోర్ట్ టౌన్ అనమాట. ఆ పట్టణంలో అదానికి సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయన్నమాట. మామూలుగా అదానికి సంబంధించి అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ అంటారు. ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, వాళ్ళ కంపెనీ పేరు అదనమాట. సో ఈ అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ కంపెనీ ఈ హైపా పోర్టులో 70% వాటా కలిగి ఉంది. మిగతా 30% గోడట్ గ్రూప్ అని ఇజ్రాయెల్ కంపెనీ. ఈ గోడట్ గ్రూప్ కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ. ఈ కంపెనీ 30% ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ రెండు కలిసి కాంగ్లోమెరేట్గా ఏర్పడి ఈ హైపాని 30 ఏళ్లకి లీజుకు తీసుకొని చేస్తున్నారనమాట. మామూలుగా వరల్డ్ వైడ్గా తీసుకుంటే ఇండియాలో 15 పోర్టులు, టెర్మినల్స్ అదాని కంట్రోల్లో ఉన్నాయి. అంటే ఇటు వెస్ట్, సౌత్, ఈస్ట్ కోస్ట్ మొత్తం 7-8 మ్యారిటైమ్ స్టేట్స్ అంటారు వీటిని. అంటే ఇప్పుడు తెలంగాణ మ్యారిటైమ్ స్టేట్ కాదు, ఆంధ్ర మ్యారిటైమ్ స్టేట్. అంటే సముద్ర తీరము, సముద్రం ఉన్న స్టేట్లని, పోర్ట్లు ఉన్న స్టేట్లని మ్యారిటైమ్ స్టేట్స్ అని పిలుస్తారు. అలాగా మొత్తం 8 మ్యారిటైమ్ స్టేట్లో 15 పోర్ట్లు అదానీ కంట్రోల్లోకి ఉన్నాయన్నమాట. 1990లో ఒక పోర్ట్ ఉండేది, కాండ్లా ఉండేది. ఇవాళ అది 15 పోర్ట్స్కి విస్తరించింది. మన ఆంధ్రాలో తీసుకుంటే గంగవరము, కృష్ణపట్నము, గట్టుపల్లి, ఈ 3 పోర్టులు అదాని కంట్రోల్లో ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మొత్తం 4 ఉన్నాయి ఇప్పటి వరకు. ఒకటి ఇజ్రాయెల్ హైపా, 2 కొలంబో శ్రీలంక, 3 అబ్బాట్ అని ఆస్ట్రేలియా, 4 టాంజానియా. మొత్తం 19 పోర్ట్లను వరల్డ్ వైడ్గా అదాని నడుపుతూ ఉందన్నమాట. సో ఇక్కడ హైపాలో ఈ 70% వాటా అంటే దాదాపు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేసింది. ఇది 2022లో స్టార్ట్ అయింది. సో 30 ఏళ్ళకి వీళ్ళు లీజుకి తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ యుద్ధం అప్పుడు లాస్ట్ ఇయర్ 2025 జూన్లో జరిగినప్పుడు కూడా హైపా పోర్ట్ల మీద ఇరాన్ బాంబులు వేయడం, హైపా పోర్ట్లో ఉండే అక్కడ ఆయిల్ రిఫైనరీస్ అవి కూడా దెబ్బతినడం, దానివల్ల కొంతవరకు కార్యకలాపాలను ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఈ హైపా పోర్ట్ అనేది ఇజ్రాయిల్లోనే లార్జెస్ట్ పోర్టు. మొత్తం దేశంలో ఉండే కార్గో ట్రేడ్లో 56% కార్గో దీని ద్వారానే వెళ్తుందన్నమాట. సో అంత పెద్దది. దాంట్లో వీళ్ళవి 1,00,000 కోట్ల పెట్టుబడులు అదానివి ఉన్నాయి ఇజ్రాయిల్లో. సో ఇప్పుడు దీని మీద ఫస్ట్లోనే 2వ తేదీ 3వ తేదీ 28 యుద్ధం మొదలైతే 2-3 తేదీల్లోనే అటాక్ జరిగిందనేది వార్తలు వచ్చాయి. అప్పుడు ఎన్డీటీవీ వాళ్ళు జర్నలిస్టులు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారు. గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ మొత్తం వీడియోలు తీసి చూపించారు. ఏమీ నష్టం జరగలేదు. పక్కనున్న ఆయిల్ రిఫైనరీస్, బజానా ఆయిల్ రిఫైనరీ అంటారు, ఈ బజానా ఆయిల్ రిఫైనరీస్ మీద వేసారు తప్ప పోర్టు మీద ఏమీ వేయలేదు అనేది చెప్పారు. అప్పుడు కూడా ఇరాన్ ప్రెసిడెంట్కి మోడీ కూడా ఫోన్ చేశాడు. మోడీ ఏమో మనకేం చెప్పాడంటే అక్కడ ఉన్న విద్యార్థుల్ని తీసుకురావడానికి ఫోన్ చేశాడని. కానీ కొంతమంది మోడీ వ్యతిరేకులు అదాని కోసమే, అదాని పోర్టు మీద బాంబులు వేయొద్దని ఇరాన్ అడగడం కోసమే మోడీ ఫోన్ చేశాడని కూడా, అందుకనే అదాని పోర్టు మీద వేయలేదని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే 12వ తేదీ వెళ్ళిన ఎన్డీటీవీ మాత్రం అక్కడ ఏమీ కాలేదని చెప్పారు. అలాగే అక్కడ ఇజ్రాయెల్ ఎనర్జీ మినిస్టర్ ఎలీ కోహెన్, ఆయన కూడా అసలు ఏమీ బిగ్ డ్యామేజ్ కానీ ఏమీ జరగలేదన్నాడు. అట్లాగే పోర్టుకు సంబంధించి కెప్టెన్, పోర్ట్ ప్రెసిడెంట్ అంటారు వాళ్ళని, పోర్ట్ ప్రెసిడెంట్ కెప్టెన్ సుమిత్ చౌహాన్ కూడా అక్కడ అదాని తరఫున పనిచేసే పోర్ట్ కెప్టెన్ సుమిత్ చౌహాన్ కూడా ప్రకటన ఇచ్చాడు, ఏమీ డ్యామేజ్ జరగలేదు. అయితే 2 రోజులుగా, అంటే ఎప్పుడైతే మొన్న ఇజ్రాయెల్ ఇరాన్లో ఉండే సౌత్ పార్స్ అనే ఒక దాని ఏమంటారు గ్యాస్ రిఫైనరీ మీద అటాక్, గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ చేసి గ్యాస్ ఫీల్డ్కి నష్టం కలిగించిందో, ఇరాన్ దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పోర్ట్ల మీద, ఇజ్రాయెల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ మీద, అట్లాగే ఖతార్లో ఉండే రస్లఫాన్ అనే ఒక అతిపెద్ద ఎల్ఎన్జి, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి వ్యవస్థ
రాస్లఫాన్ అనమాట. ఈ రాస్లఫాన్ మీద వేసింది. దానివల్ల 17% ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 20 కోట్లు లాస్ సంవత్సరానికి. అంటే దాన్ని మొత్తం రిపేర్ చేసి మళ్ళీ మొదటికి తీయాలంటే 5 ఏళ్ళు పడుతుంది. అందుకని 5 ఏళ్ళ వరకు మన ఇండియాలో కూడా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది అనేది నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఇది ఖతార్ అఫీషియల్గా కూడా అనౌన్స్ చేసింది. అంటే సంవత్సరానికి 20 బిలియన్ డాలర్లు వాళ్ళకి లాస్ ఉంటుంది అనమాట. సో ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా ఏం చేసిందంటే ఖుర్రం షహార్ 4 తర్వాత సెజ్జిల్ ఇలాంటి కొన్ని సూపర్సోనిక్ వాటితో ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది ప్రతీకారంగా. అంటే మా మీద నువ్వు చేసావు కాబట్టి నీ మీద నేను చేస్తాను. అలాగా ఇప్పుడు వస్తున్న వార్త ఏమంటే హైఫా మీద కూడా దాడులు జరిగాయి. ఎందుకంటే ఈ మధ్య మోడీ కూడా ఇరాన్తో మరీ అంత ఫ్రెండ్లీగా లేదు. మోడీ ఒకవేళ రిక్వెస్ట్ చేసిన ఇరాన్ అదానీని కాపాడుతుందనేది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే మోడీ అంటే అదానీ, అదానీ అంటే మోడీ అని అందరికీ తెలుసు. మనకి మోడీ రాకముందు అదానీ ఎక్కడ ఉండేవాడు, మోడీ వచ్చినాక అదానీ ఎక్కడ ఉన్నాడు అందరికీ తెలుసు. సో అలాంటిది అదానీ పోర్టులు విదేశాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మోడీ రంగంలో దిగి మాట్లాడే అవకాశం ఉంది. మోడీ అండ్ అంటే అదానీ అండ్ అంబానీ వీళ్ళిద్దరిని మోడీ 2 కళ్ళులాగా చూసుకుంటాడు అనే విషయం అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు మోడీ ఇరాన్తో అంత ఇదిగా లేడు, ఇజ్రాయెల్తో చాలా రాసుకు పూసుకు తిరుగుతున్నాడు. యుద్ధం ముందు కూడా ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగిలించుకొని వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడి ఇవన్నీ చేసి వచ్చాడు. కాబట్టి ఇరాన్ అంత ఫ్రెండ్లీగా లేదు. ఓన్లీ ట్రాన్సాక్షన్స్, అంటే నీ ప్రయోజనాలు ఏంటి, నా ప్రయోజనాలు. అందుకనే మన షిప్పులు 22 అక్కడ ఉన్నా కూడా అన్నిటినీ వదలట్లేదు ఇరాన్. కండిషన్లు పెడుతుంది. నువ్వు నీ దగ్గర ఉన్న 3 షిప్పులను వదిలితే ప్లస్ నీ ఒక షిప్ నిండా నాకు మెడిసిన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ పంపిస్తేనే నేను నీ షిప్పుల్ని 1 by 1 వదులుతానని చెప్తుంది తప్ప ఇరాన్ ఏమీ అన్నిట్లో వదలలేదు. ఓన్లీ ఏంటంటే కొన్ని పనులు వీళ్ళు చేయాలి, కొన్ని పనులు వాళ్ళు చేయాలి. ఆల్రెడీ ఇరాన్ 3 షిప్పుల్ని, ఒక ఆయిల్ ట్యాంకర్ని, 2 గ్యాస్ ట్యాంకర్స్ని రిలీజ్ చేసింది. సో ఈ నేపథ్యంలో మోడీకి అదానీని సేవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. అందుకని రెండోది ఏంటంటే ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా అక్కడ ఎలాంటి దాడులు జరిగినా ఎలాంటి నష్టం జరిగినా బయట ప్రపంచానికి తెలియనీయకుండా చూసుకుంటుంది. మీడియా తన కంట్రోల్లో ఉన్న మీడియాకే పర్మిషన్ ఇస్తుంది. అది ఇరాన్ అయినంతే. ఇరాన్ కూడా తన కంట్రోల్లో ఉన్న మీడియాకే ఇస్తుంది. ఇరాన్ ఓన్లీ సిఎన్ఎన్కి మాత్రం ఇచ్చింది, బీబీసీని కానీ ఇంకేదేన్ని ఇరాన్ అలో చేయలేదు. అలాగే ఇక్కడ కూడా అల్ జజీరా లాంటి ఖతార్ బేస్డ్ అల్ జజీరా లాంటి ఇంటర్నేషనల్ మీడియా హౌస్ని ఇజ్రాయెల్కి కూడా రానివ్వలేదు. అందువల్ల మనకి నిజంగానే అదానికి పోర్టు మీద దాడి జరిగిందా, ఎంత నష్టం జరిగింది ఏంటనేది తెలిసే అవకాశం ఇమ్మీడియట్గా అయితే లేదు. కానీ సోషల్ మీడియా అయితే అదానీ మీద జరిగింది, బాగానే పెద్దనే నష్టం వచ్చింది, పోర్టు కూడా మూసేస్తారంట అన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.